వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జూలై 21 నుండి కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్తో పాటు మోడర్న్ ఏఐ టూల్స్ కూడా మనమైతే ఇంక్లూడ్ చేసాం. అసలు ఈ కోర్సులో సిలబస్ ఏంటి, అసలు ఏమేమి టాపిక్స్ కవర్ అవుతున్నాయో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ ఒక ఇంట్రడక్షన్ ఆఫ్టర్ ప్రోగ్రామింగ్, కోడింగ్. ఇంకా చాలామంది బిగినర్స్ ప్రోగ్రామింగ్ అన్నా కోడింగ్ అన్నా ఒకటే అనుకుంటున్నారు, బట్ రెండు కూడా డిఫరెంట్. వాటి గురించి డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. లేటర్ ఆన్ దట్ ఇన్స్టాలేషన్స్, పైథాన్ ప్రాక్టీస్ చేయడానికైనా, పైథాన్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికైనా కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయి. సో ఫండమెంటల్స్లో మనం వేరియబుల్స్, డేటా టైప్స్, ప్రింట్ స్టేట్మెంట్, కామెంట్స్, టైప్ కన్వర్షన్స్ గురించి అయితే తెలుసుకుంటాం విత్ యూజ్ కేసెస్తో. ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. స్క్రాచ్ నుండి చాలా డీటెయిల్గా అయితే మనం టాపిక్స్ విత్ యూజ్ కేసెస్తో కవర్ చేస్తాం. ఒక జీరో కోడింగ్ నాలెడ్జ్ పర్సన్కి అర్థమయ్యే విధంగా మనమైతే కోర్స్ని డిజైన్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్లో కూడా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి విత్ యూజ్ కేసెస్తో నేర్చుకుంటాం. లేటర్ ఆన్ దట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, ఈ మూడు కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ కేటగిరీలోకి వస్తాయి. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిసైడ్ చేసే స్టేట్మెంట్స్ అనేవి. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, నెస్టెడ్ స్టేట్మెంట్స్, షార్ట్ హ్యాండ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటాం. ఆఫ్టర్ దట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూప్స్ గురించి నేర్చుకుంటాం. రిపీటేటివ్ టాస్క్స్ కోసం ఈ లూప్స్ అయితే యూజ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ అయితే కవర్ చేస్తాం. వన్స్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇండెక్సింగ్, స్లైసింగ్, వీటితో పాటు లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ, స్ట్రింగ్స్, ఈ డేటా టైప్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో ఎప్పుడైతే డిక్షనరీ టాపిక్స్ కంప్లీట్ అవుతాయో, డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ అవుతాయో, ఇప్పటి వరకు నేర్చుకున్న టాపిక్స్ అన్నీ కూడా ఒక మినీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేస్తామండి. ఒక మినీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఎందుకు మినీ ప్రాజెక్ట్ అంటే ప్రోగ్రామ్ అనేది అందరూ చేస్తారు, లైక్ కోడింగ్ అనేది అందరూ రాస్తారు, బట్ లాజిక్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్లో మీరు నేర్చుకున్న టాపిక్స్ ఇంప్లిమెంట్ చేశారో లాజిక్ బిల్డింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో ప్రాజెక్ట్స్లో అసలు ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఆఫ్టర్ దట్ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిన తర్వాత కోడ్ రాసేటప్పుడు అయితే ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ కానీ క్లాస్ బేస్డ్ వ్యూస్లోనే కోడ్ అనేది రాస్తారండి. సో ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా కాల్ చేస్తాం, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్, సో వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. అండ్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేస్తూ అగైన్ ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. కోర్స్ ఒక అవుట్లైన్ ఎట్లా ఉంటుందంటే ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్లో నేర్చుకున్న టాపిక్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాం ఫర్ లాజిక్ బిల్డింగ్. ఆఫ్టర్ దట్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్, లాంబ్డా, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, జనరేటర్ ఫంక్షన్స్ అయితే కంప్లీట్ చేస్తాం విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో. ఆఫ్టర్ దట్ ఫైల్ హ్యాండ్లింగ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. టెక్స్ట్ ఫైల్, సిఎస్వి ఫైల్, XLSX ఫైల్, MP3 ఫైల్, MP4 ఫైల్, JPEG ఫైల్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి మనం యూజర్ ఇంటర్ఫేస్లో హ్యాండిల్ చేస్తాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. బట్ ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఫైల్స్ని మనమైతే హ్యాండిల్ చేస్తాం. ఆఫ్టర్ ఫైల్ హ్యాండ్లింగ్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తామండి. తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్. సో కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అసలు ఎర్రర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఏ ఎర్రర్స్ ఉన్నాయి, వాటి గురించి నేర్చుకుంటాం. ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకూడదు అంటే వచ్చిన ఎర్రర్ని మినహాయించాలి, ఎక్సెప్షనల్ చేయాలండి. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఊప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయ్యారంటే ఖచ్చితంగా ఊప్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అయితే అడుగుతారు. సో ఊప్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇట్లా 6 టైప్స్ ఆఫ్ ఊప్స్ ఉంటాయండి. ఊప్స్ కాన్సెప్టే మనం నియర్లీ 3 to 4 సెషన్స్ అయితే కవర్ చేస్తాం. ఎప్పుడైతే ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిందో ఊప్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటామండి. సేమ్ కోర్స్ అవుట్లైన్ ఎట్లానే ఉంటుంది. మనం ఏదైతే టాపిక్స్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ అనేవి ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తాం, దానివల్ల లాజిక్ బిల్డింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ లైబ్రరీస్, NumPy, Pandas, Matplotlib,
మీరు డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటే ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఏఎంఎల్ సైడ్ వెళ్దాం అనుకున్నా, డేటా అనలిస్ట్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, మిషన్ లెర్నింగ్ సైడ్ కానీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్నా కూడా మీరు డేటా సైన్స్ రిలేటెడ్ డొమైన్స్లో జాబ్ చేయాలనుకుంటే కనుక ఈ లైబ్రరీస్ అనేవి ఖచ్చితంగా తెలియాలండి. సో న్యూమరికల్ పైథాన్, సో అరేస్ పైన మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం, అండ్ లీనియర్ ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, ఇట్లా కంప్లీట్ న్యూమరిక్స్ పైన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు. పాండాస్, లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడానికి, డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడానికి పాండాస్ యూస్ చేస్తాం. డేటా యొక్క ఇన్సైట్స్ కనుగొనడానికి, ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, డేటాతో కమ్యూనికేట్ చేయడానికి, డేటాని గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేయడానికి, విజువల్గా రిప్రజెంటేషన్ చేయడానికి మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ అనేది యూస్ చేస్తాం. ఈ 3 లైబ్రరీస్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. ఈడిఏ ప్రాజెక్ట్ అండి. మీరు డేటా అనలిస్ట్ జాబ్కి వెళ్ళాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమేలో ఉంటే మీ రెజ్యూమ్కి వెయిటేజ్ పెరుగుతుంది. ఆఫ్టర్ దట్ వెర్షన్ కంట్రోల్స్, గిట్హబ్, వెబ్ స్క్రాపింగ్, వెబ్సైట్లో ఉన్న డేటాని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఒక రియల్ టైమ్ కామర్స్ వెబ్సైట్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ గురించి, మోడల్స్ గురించి నేర్చుకుంటాం. అండ్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి విత్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం మనమైతే. లెటర్ జాంగో ఫర్ పైథాన్ డెవలపర్. సో వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. MVT ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో మనమైతే జాంగో ఫ్రేమ్వర్క్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విత్ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని ఇంక్లూడ్ చేసామండి. స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ పోర్ట్ఫోలియో అండ్ కామర్స్ వెబ్సైట్ కూడా బిల్డ్ చేస్తాం మనమైతే జాంగో ఫ్రేమ్వర్క్ యూస్ చేసి. జనరేటివ్ AI, ఈసారి మనం ఏఐని కూడా ఇంక్లూడ్ చేసాం. మోడర్న్ AI టూల్స్ అన్నీ కూడా మనం అయితే కవర్ చేస్తున్నామండి. జనరేటివ్ AIతో పాటుగా ఓపెన్ AI APIని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. సో AI టూల్స్, మోడర్న్ AI టూల్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. సో మన డైలీ లైఫ్కి, మన ప్రొడక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవడానికి మోడర్న్ AI టూల్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాం. సో మరి కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. సో కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా, జూలై 21 నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. 8 PM to 10 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం అండి. ఫీ స్ట్రక్చర్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. EMI ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. 2 months లైవ్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ప్రొవైడ్ చేసే కాంటెంట్, రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో మీరు కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. డెమోలో ఈ కోర్స్కి సంబంధించిన ఇన్డెప్త్ సిలబస్తో పాటు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది. సో డెమో చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే, విత్ ఏఐతో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9154083255. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినా ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేసినా ఈ కోర్స్కి సంబంధించిన డెమోతో పాటు సిలబస్ ఒక PDF కూడా ప్రొవైడ్ చేస్తారు. డెమో చూడండి. సో దట్స్ ఇట్ అండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.